మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా విఎస్ రెడ్డి గారు, వెలం ప్రైమ్ నెమటోడ్లకు మాత్రమే ఉపయోగపడుతుంది, బ్యాక్టీరియా విల్టుకు కాదు. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్నా నమస్తే అన్న, ఏప్రిల్ ఫస్ట్ వీక్ 5 acres ప్లాంటేషన్ చేద్దాం అనుకుంటున్నా, రేట్స్ ఎలా ఉంటాయి? అలాగే రామ్ చరణ్ డైలాగ్ ఒకటి చెప్పు. కళ్యాణ్ కుమార్ అన్న, మనం పంట పట్టి 80 రోజులకు ధర వస్తుంది. నేను ఎప్పుడు కూడా ఇవాళ పంట పడితే పంట చేతికొచ్చే సమయానికి ఏం ధర ఉంటుంది నేను ఇప్పుడు చెప్పనన్నా. టమోటా పంట అదృష్టం తాట, ధర దైవాధీనం. మధ్యలో చూసి నాటుకోండి, ధరల దేవుడున్నాడు. ఇక లక్ష్మీ అన్ గారు, నమస్తే అన్న, ప్రతి ఉదయం నిద్ర లేవగానే మొబైల్ చూడడం. ఈరోజు ప్రైస్లో మార్పు వస్తుంది ఏమో, రాకపోతే రేపు వస్తుందేమో అని ఆశతో పగలంతా పంట కోసం కష్టపడి అలసిపోయి నిద్రపోవడం, తిరిగి ఉదయం ప్రైస్ కోసం మొబైల్ చూడటం. కష్టానికి తగిన ఫలితం ఉంటుందని ఆశ ఒకవైపు, పెట్టిన ఖర్చు అయినా రాదేమో అన్న భయం ఒకవైపు. దేవుడి పైనే భారం. చాలా చక్కగా చెప్పారన్న మీరు. కష్టానికి తగిన ఫలితం ఉంటుందేమోనని ఆశ ఒకవైపు, పెట్టిన ఖర్చు అయినా రాదేమో అన్న భయం ఒకవైపు, దేవుడి పైన భారం. కోలార్ తమ్ముడు వినోద్ కుమార్, ఈ ఇయర్ వైరస్ లేదు, ఎండలు కూడా అంతగా ఇప్పటికీ లేవు అని కామెంట్ పెట్టారు. దానికి శ్రీరామ గారు ఒక రిప్లై ఇచ్చారు. లాస్ట్ ఇయర్ వాజ్ ఎల్ నినో, దిస్ ఇయర్ ఈజ్ అస్సాం, యువర్ ఫేవరెట్ మంత్. అస్సాం రాజా మళ్ళీ అస్సాం అని కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఇక శ్రీరామ గారు, డ్యూ టు వెరీ హై టమోటా ప్రైసెస్ ఇన్ 2023, Kalyan Durga farmers were done plantation in 2024 April month. Continuously, even saplings are dying for high temperature. I went there for tomato crop survey in May month. Last year, God only saved in season in the form of temperature, but this year ది కేస్ ఈజ్ డిఫరెంట్ అని ఆంగ్లం పెట్టి దాని తెలుగు వాళ్ళతో కూడా ఆయన టైప్ చేశారు. గత సంవత్సరం కళ్యాణదుర్గం వైపు భారీగా తోటలు వేశారు ఈ ఏప్రిల్ నెలలో, కానీ అధిక ఉష్ణోగ్రత కారణంగా అవి విఫలమయ్యాయి. కానీ వారు వేసవిలో తోటలు వేశారు. గత సంవత్సరం పూర్తిగా ఎల్ నినో వాతావరణ పరిస్థితులు. శివకుమార్ గారు, ఇంత లాంగ్ టైం రేట్లు రాకపోవడం చాలా బాధాకరం. 2024 సంవత్సరం టమోటా నవ్వించింది, 2025 సంవత్సరం బాధపడతా ఉంది. ఇంకా ఇప్పుడైతే అలాగే ఉంది. ఈసారి శ్రీరామ గారు అన్నట్టు అస్సాంకు టికెట్లు భారీ డిమాండ్ పెరిగేటట్టుంది. ఫిబ్రవరిలో 3 గేర్లు పోయింది, మార్చిలో 4 గేర్లు పోయింది, ఏప్రిల్ 5, 6 గేర్లు పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బయట కాయ తగ్గితే మన లోకల్ కాయ భారీ ఊపందుకునే అవకాశం చాలా 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 ఎక్కువగా ఉంది. తోటలు హెల్తీగా ఉన్నాయి. భారీ స్టాక్ వస్తే రేట్లు పెరగడం అసంభవం. ఫిబ్రవరి నెలలో నాటి తోటలు చాలా బాగున్నాయి, చాలామంది కామెంట్ పెట్టున్నారు. దాని తగ్గట్టుగా భారీగా దిగుమతి వస్తే రేట్లు పెరిగేది అసంభవం అంటూ శివకుమార్ గారు కామెంట్ పెట్టారు. ఇదేమైనా కాలమే నిర్ణయించాలి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.